ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. 60 అడుగులు ఎత్తున్న ఒక క్లాక్ టవర్. ఆ వినడానికి చాలా ఎత్తుగా అనిపిస్తుంది. అవును. కింద కాంక్రీట్ నేల, మధ్యలో కేవలం 2 పల్చటి గుడ్డపందిళ్లు మాత్రమే ఉన్నాయి. ఎటువంటి సేఫ్టీ నెట్స్ లేవు. ఎలాంటి వైర్లు కూడా లేవు. అంటే పూర్తిగా రియల్ స్టంట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ టవర్ గడియారం ముళ్ళు పట్టుకుని ఒక వ్యక్తి గాల్లో వేలాడుతున్నాడు. మెల్లగా చేతులు జారుతున్నాయి. ఇంక కిందకు వదిలేశాడు. వేగంగా కింద పడుతూ ఆ 2 పందెలను చీల్చుకుంటూ వెళ్లి తలక్రిందులుగా నేలమీద పడ్డాడు. బాబోయ్, మెడ విరిగిపోయే ప్రమాదముంది కదా అక్కడ. కరెక్ట్. దాదాపు విరిగిపోయినంత పనైంది కూడా. ఆ సీన్ కట్ చేస్తే ఆ కొన్ని రోజుల తర్వాత ఎముకల నొప్పులతోనే మళ్లీ అదే క్లాక్ టవర్ ఎక్కాడు. నిజంగానా? మళ్ళీ అదే స్టంట్ చేశాడా? అవును. కెమెరా యాంగిల్ సరిగ్గా రాలేదని చెప్పి ఖచ్చితంగా అదే సీన్ మళ్లీ చేశాడు. ఇది 1983లో వచ్చిన ప్రాజెక్ట్ ఏ సినిమాలో ఒక నిజమైన స్టంట్. మైండ్ బ్లోయింగ్ అసలు. వినడానికే ఒక రకమైన పిచ్చితనంలా అనిపిస్తుంది కదా. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో మనం మాట్లాడుకోబోయేది ఆ మనిషి గురించే. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఒకే ఒక్క పేరు జాకీ చాన్. వండర్ఫుల్ టాపిక్. జాకీ చాన్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ నవ్వు, ఆ యాక్షన్. అదే, ఆయన ప్రయాణాన్ని కేవలం ఒక యాక్షన్ సినిమా కథలా కాకుండా క్రమశిక్షణ, సహనం మరియు ఉల్లాసాల సమ్మేళనంగా అర్థం చేసుకోవడమే ఈనాటి మన లక్ష్యం. అయితే ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు నాకో ప్రశ్న అడగాలనుంది. అడగండి. అత్యంత కఠినమైన శ్రమలోనూ చిరునవ్వు నిలవగలదా? కఠిన శ్రమలోనూ ఉల్లాసం మసగబారకుండా ఉండగలదా? చాలా లోతైన ప్రశ్న ఇది. ఆ క్లాక్ టవర్ స్టంట్ గురించి మీరు చెప్పినప్పుడు చాలామంది దాన్ని కేవలం ఒక పిచ్చి సాహసం అనుకుంటారు తెలుసా? అవును, ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. కానీ ఆ ఒక్క సీన్లో జాకీ చాన్ మొత్తం జీవితం, ఆయన ఆలోచన విధానం కనిపిస్తుంది. ప్రాణాలు పోయే ప్రమాదమున్నప్పటికీ తన కళ కోసం ఎంతవరకైనా వెళ్లగలిగే ఒక తపనది. మొత్తం గాయాలతో నిండిపోయినా ఆ బాధను కూడా ఒక వినోదంగా మల్చి తెరపై ఒక అద్భుతమైన చిరునవ్వును పంచడం ఆయనకే సాధ్యమైంది. అంటే ఆయన కేవలం అజేయంగా కనిపించలేదన్నమాట. పడిపోయినా మళ్లీ లేచే ఒక మానవీయ కళాకారుడుగా నిలిచిపోయాడు. అవును. అందుకే జాకీ చాన్ ప్రపంచవ్యాప్తంగా అంతగా ప్రేమించబడ్డారు. ఆ కఠిన శ్రమ వెనుక దాగి ఉన్న అసలైన మనిషిను మనం చూడాలి. సరే, దీనిని కాస్త లోతుగా విశ్లేషిద్దాం. నాకు ఈ విషయం వింటుంటే ఒక ఉపమానం గుర్తొస్తుంది. చెప్పండి. ఇది నీటిలో తేలే మంచుకొండ, అదే ఐస్బర్గ్ లాంటిది. బయటికి కనిపించే కదులిక చాలా సులభంగా అనిపిస్తుంది కదా. అవును, తెరమీద చూసినప్పుడు చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. కానీ నీటి అడుగున ఎవరికీ కనిపించని సంవత్సరాల కఠిన శ్రమ నిశ్శబ్దంగా నిలిచి ఉంటుంది కదా. అసలు ఈ పునాది ఎక్కడ పడిందంటారు? ఆ అదృశ్యమైన పునాది చైనా డ్రామా అకాడమీలో పడింది. చైనా డ్రామా అకాడమీ. అవును. జాకీ చాన్ 7వ ఏట వాళ్ల అమ్మానాన్నలు అతన్ని మాస్టర్ యూ జిమ్యూయాన్ గారి అకాడమీలో చేర్పించారు. ఒక నిమిషం, 7వ ఏట అంటే చాలా చిన్న వయసు కదా. చాలా చిన్న వయసు. పైగా అది మనం ఇప్పుడు చూస్తున్న సాధారణ స్కూల్స్ లాంటిది కాదు. ఆ శిక్షణ ఒక రకంగా చాలా క్రూరంగా ఉండేదని చెప్పాలి. క్రూరంగానా? అంటే ఎలాంటి శిక్షణ ఉండేది అక్కడ? ఉదయం 5 గంటలకి నిద్రలేవడం, గంటల తరబడి 2 చేతుల మీద తలక్రిందులుగా నిలబట్టం. అలా చేస్తున్నప్పుడు భుజాల మీద వేడినీళ్ల కొప్పులు పెడతారు. బాబోయ్, వేడినీళ్ల కప్పులా? అవును. అవి కింద పడితే మాస్టర్ చేతిలో కఠినమైన దెబ్బలు ఖాయం. ఒక 10 ఏళ్లపాటు ఆ అకాడమీలో అక్రోబాటిక్స్, మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ప్రాణాపాయం అంచున ఉండి నేర్చుకున్నారు. వింటుంటేనే ఒక మిలిటరీ క్యాంప్ కంటే భయంకరంగా అనిపిస్తోంది. నిజమే. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రతిభ మొదట మనిషిని చూపిస్తుంది, కానీ నిరంతర క్రమశిక్షణ మాత్రమే అతన్ని నిలబెడుతుంది. అంటే ఆ రిపిటీషన్, ఆ పునరావృత్త సాధనే అసలైన పునాది అంటారు. ఖచ్చితంగా. 10 ఏళ్ల వయస్సులో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, కాని ఆయన ఏ చిన్న తప్పు జరిగినా మాస్టర్ చేతిలో తీవ్రమైన శిక్షలు అనుభవిస్తూ తన శరీరాన్ని ఒక ఉక్కులా మార్చుకున్నారు. కాని ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. చెప్పండి. ఇంత సీరియస్గా, ఇంత దెబ్బలతుంటూ పెరిగిన వ్యక్తి భవిష్యత్తులో ప్రపంచాన్ని నవ్వించే ఒక గొప్ప కమీడియన్ ఎలా అయ్యాడు? ఇది కొంచెం విరుద్ధంగా, కాంట్రాస్టింగ్గా అనిపించడం లేదా? అక్కడే ఒక అద్భుతమైన లాజిక్ ఉంది. ఒక నియమాన్ని లేదా రూల్ని బ్రేక్ చెయ్యాలంటే ముందు ఆ రూలేంటో పర్ఫెక్ట్గా తెలియాలి కదా. అవును, బేసిక్స్ తెలియకుండా ప్రయోగాలు చేయలేము. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఆయన నేర్చుకున్నది కేవలం ఫైటింగ్ కాదు, శారీరక సమతుల్యత అంటే బ్యాలెన్స్, రియాక్షన్ టైమింగ్,
ఏది ఎలా పనిచేస్తోంది అనే దానిపై పూర్తి పట్టు సాధించారు. ఓ అంటే తన శరీరం మీద తనకి 100% కంట్రోల్ వచ్చిందన్నమాట. అవును. ఒక స్టంట్ చేసేటప్పుడు గాల్లో ఉండగా శరీరాన్ని ఎలా తిప్పాలి, నేలమీద ఎలా పడితే ఎముకలు విరగవు అనేది ఆ అకాడమీలో ఆయనకు సహజంగా అబ్బిన విద్య. నాకు ఇది వింటుంటే ఒక జాజ్ మ్యూజిషియన్ అనాలజీ గుర్తుకొస్తోంది. భలే చెప్పండి, ఎలా కనెక్ట్ చేస్తున్నారు? అంటే ఒక జాజ్ కళాకారుడు ముందు 10 ఏళ్లపాటు మ్యూజిక్ రూల్స్, నోట్స్ చాలా కఠినంగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడు కదా. అవును. ఆ క్లాసికల్ బేస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ రూల్స్ మొత్తం నరనరాన జీర్ణించుకున్న తర్వాత ఆ నోట్స్ అన్నీ మర్చిపోయి స్టేజ్ మీద తన ఇష్టమొచ్చినట్లుగా అద్భుతంగా ఇంప్రొవైజ్ చేస్తాడు. జాకీచాన్ కూడా అదే చేశారేమో అనిపిస్తోంది. అక్షరాల అదే జరిగింది. ఆ జాజ్ మ్యూజిషియన్ పోలిక ఇక్కడ ఖచ్చితంగా సరిపోతుంది. ఆ బలమైన పునాది ఉన్నందువల్లే ఆయన దాన్ని కామెడీగా, సరదాగా మార్చుకోగలిగారు. గ్రేట్. కాని కఠిన శిక్షణ పూర్తయిన తరువాత బయటకు రాగానే ఆయన వెంటనే సూపర్ స్టార్ అయిపోయారా? లేదండి, అసలు కష్టాలు అక్కడే మొదలయ్యాయి. ఆయన అకాడమీ నుంచి బయటకొచ్చే సమయానికి హాంకాంగ్ సినిమా ఇండస్ట్రీలో బ్రూస్లీ యొక్క దేవుడులా ఉన్నాడు తెలుసా? అవును, బ్రూస్లీ ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉండేది కదా అప్పట్లో. ఎగ్జాక్ట్లీ. ఆయన సృష్టించిన సీరియస్, గంభీరమైన మార్షల్ ఆర్ట్స్ స్టైల్ మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. జాకీచాన్ కొత్తగా ఇండస్ట్రీకొచ్చినప్పుడు అప్పటి డైరెక్టర్లు ఆయనతో బ్రూస్లీలాగే నటించాలని ఒత్తిడి చేశారు. ఓ అంటే ఇమిటేట్ చేయమన్నారా? అవును. బ్రూస్లీలాగే కోపంగా చూడటం, గంభీరంగా ఫైట్ చేయటం లాంటివి చేయించారు. కాని ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆయన కెరియర్ దాదాపు ముగిసిపోయే పరిస్థితికొచ్చింది. ఆగండి, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా. ఎందుకలా అనిపిస్తోంది? ఎందుకంటే ఒక రంగంలో అప్పటికే విజయవంతమైన ఫార్ములా ఉన్నప్పుడు అందరూ అదే దారిలో నడవమంటారు. ఆ సక్సెస్ ఫార్ములాను ఫాలో అయితే గెలుపు తథ్యమనుకుంటారు కదా. సాధారణంగా అందరూ అలాగే ఆలోచిస్తారు. మరి ఆయన విషయంలో అలా ఎందుకు జరగలేదు? ఆ అంచనాలను పక్కన పెట్టి తనదైన లయను ఎంచుకోవడం చాలా ప్రమాదకరమైన నిర్ణయం కదా. మీరు ఒకరిలా ఎంత బాగా నటించినా మీరు కేవలం ఒక నొకలు మాత్రమే అవుతారు. అసలైన బ్రూస్లీ అప్పటికే ఉన్నాడు. ప్రేక్షకులకు ఇంకో బ్రూస్లీ అవసరం లేదు. అంటే పోలికను దాటినప్పుడే అసలైన స్వరూపం, ఒక ఒరిజినాలిటీ మొదలవుతోంది అంటారా? ఖచ్చితంగా. ఒకరి నీడలో నిలబడటం కొంతకాలం రక్షణ ఇవ్వొచ్చు, కాని చిరస్థాయి గుర్తింపు మనదైన స్వరాన్ని కనుగొన్నప్పుడే వస్తుందని జాకీచాన్ గ్రహించాడు. వావ్, భలే చెప్పారు. మరి ఆ తనదైన స్వరం ఎలా కనుక్కున్నాడు? బ్రూస్లీ ఒక ఫైట్లో విలన్ని కొడితే విలన్కి రక్తం వస్తుంది. బ్రూస్లీ ఎప్పుడూ అజేయుడు. కాని జాకీచాన్ ఏమనుకున్నాడంటే, నేనొక ఫైట్లో విలన్ని కొడితే వాడికంటే ముందు నా చెయ్యి నొప్పి పుడుతుంది అని చూపించాడు. అవును, ఆ సీన్స్ నాకు గుర్తున్నాయి. చెయ్యి విదిలించుకుంటూ నెప్పితో ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు కదా. అవును. విలన్ కొడితే భయపడటం, కింద పడితే నొప్పితో విలవిలలాడటం, అక్కడున్న కుర్చీలు, టేబుల్స్ వెనుక దాక్కోవడం ఇవన్నీ సినిమాలో పెట్టాడు. ఇది నిజంగా జీనియస్ మూవ్. మార్షల్ ఆర్ట్స్ను కేవలం గంభీరతగా మాత్రమే చూపకుండా అందులో హాస్యం, తడబాటు, తిరిగి లేవడం లాంటి సరసత్వాన్ని సృష్టించారన్నమాట. ఎగ్జాక్ట్లీ. తెరపై దేవుడిలా కాకుండా శ్రమించే మనిషిలా కనిపించాడు. ప్రేక్షకులకు ఆ తడబాటు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే నిజ జీవితంలో మనలో ఎవరైనా ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటే అలాగే కంగారు పడతాం కదా. ఆ ఐడెంటిటీ ఆయన్ని గ్లోబల్ ఐకాన్ని చేసింది. అవును. స్నేక్ ఇన్ ది ఈగిల్స్ షాడో, డ్రంకెన్ మాస్టర్ లాంటి సినిమాలు ఈ కొత్త పంథాలోనే వచ్చి చరిత్ర సృష్టించాయి. కానీ ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ వస్తోంది. ఆయన సినిమాల ఎండ్ క్రెడిట్స్లో వచ్చే బ్లూపర్స్ మనం చూస్తుంటాం కదా. బ్లూపర్స్ అయితే సినిమాకి హైలైటు. నిజమే, కానీ అందులో ఆయన బొక్కలు విరగ్గొట్టుకోవడం, ముఖం పగిలి రక్తం రావడం కనబడుతుంటాయి. చూస్తుంటే అది చాలా రెక్లెస్గా అనిపిస్తోంది. నేటి యువత తరచుగా ఈ అజాగ్రత్తను ధైర్యంగా పొరబడుతుంటారు గదా. అవును, ఆ కన్ఫ్యూజన్ చాలామందికొస్తోంది. బ్లూపర్స్ చూసి ఏమాత్రం ఆలోచించకుండా దూకేయడమే ధైర్యమనుకుంటారు. మరి ఆయన ప్రమాదాన్ని ఎదుర్కొన్న తీరు వేరు కదా. దీన్ని మనం సిద్ధతతో కూడిన ధైర్యముని ఎలా అనగలం? దీన్ని విశాల దృక్పథంతో చూస్తే జాకీచాన్ జీవితం ప్రమాదాన్ని అంధంగా మహిమపరచదు అని అర్థమవుతుంది. ధైర్యమంటే రెక్లెస్ ఎక్సైట్మెంట్ కాదు, అది ప్రిపేర్డ్ కరేజ్. అంటే ముందే ప్రిపేర్ అయ్యి రిస్క్ చేయడం అంటారా? అవును. ఉదాహరణకు పోలీస్ స్టోరీ సినిమాలో ఆయన ఒక షాపింగ్ మాల్లో పై అంతస్తు నుంచి ఎలక్ట్రికల్ బల్బులున్న ఒక పెద్ద పోలు పట్టుకుని కిందకు జారే సీనుంటుంది. ఆ సీన్ నాకు బాగా గుర్తుంది. చాలా డేంజరస్ స్టంట్ అది. ఆ సీన్ కోసం వాళ్లు డమ్మీ లైట్స్ కాకుండా నిజమైన కరెంట్ లైట్స్ వాడారు. ఆయన దూకడానికి ముందు
తన శరీరం ఎంత వేగంతో కిందకొస్తుంది, కింద ఉన్న గ్లాస్ పలుకులు ఎప్పుడు పగలాలి అని వందల సార్లు క్యాల్కులేట్ చేసుకున్నాడు. ఓహ్, అంత ప్లానింగ్ ఉంటుందా వెనుక? ఖచ్చితంగా. కాని ప్రాక్టికల్గా చేసేటప్పుడు ఆ లైట్స్ వేడెక్కిపోయి ఆయన చేతులు కాలిపోయాయి, చర్మం ఊడిపోయింది. బాబోయ్, చేతులు కాలిపోతున్నా ఆ పోల్ని వదులుకుండా కిందకొచ్చేశాడా? అవును, ప్రమాదం జరిగింది వాస్తవమే, కాని ఆ ప్రమాదాన్ని తట్టుకుని నిలబడే శారీరక మానసిక సంసిద్ధత ఆయనకు ఉంది. అంటే శిక్షణతో కూడిన ప్రతిస్పందన అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అజాగ్రత్త అంటే ఎటువంటి శిక్షణ లేకుండా దూకేయడం. జాకీచాన్కు ఫెయిలైతే ఎన్ని ఎముకలు విరుగుతాయో స్పష్టంగా తెలుసు. నాకు ఆర్మర్ ఆఫ్ గాడ్ సినిమాలో జరిగిన యాక్సిడెంట్ కూడా గుర్తొస్తుంది. అవును, ఒక చిన్న చెట్టుకొమ్మ మీదకు దూకే సీన్లో ఆ కొమ్మ విరిగిపోయి కిందపడి తల పగిలిపోయింది. ప్రాణం పోయే పరిస్థితి. ఎంత ప్రిపేర్ అయినా కూడా కొన్నిసార్లు నేచర్ మన చేతుల్లో ఉండదు గదా. కరెక్ట్. ఆ సంఘటన ఆయనకొక గుణపాఠం నేర్పింది. ప్రకృతిని 100% మనం కంట్రోల్ చేయలేము, కాని మనం మన వంతుగా 100% సిద్ధంగా ఉండాలి. ఆ గాయాలను ఒక అడ్డంకిలా కాకుండా సృజనాత్మకంగా ఎలా వాడుకోవాలో ఆయన నేర్చుకున్నారు. నిజంగా అద్భుతం. నొప్పిని కేవలం బాధగా మిగలనీయలేదు. అయితే కఠినత్వం మరియు ప్రమాదాల మధ్య కూడా ఆయన కళ తన ఆత్మను ఎలా కోల్పోలేదో మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ అంటే ఆ ఉల్లాసం గురించి మాట్లాడుతున్నారా? అవును, గంభీరత అంటే చిరునవ్వు లేకపోవడం కాదుగదా. యాక్షన్తో పాటు హ్యూమర్, రిస్క్తో పాటు రిథం ఆయన కళలో ఎలా భాగమయ్యాయి అనేదే చాలా ఆసక్తికరం. మీరన్నట్లు ఆ భేద్యత వల్లే ఆయన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పడిపోవటం, గాయపడటం అందరి జీవితాల్లో జరుగుతుంది. కాని పడిపోవడం కథ ముగింపు కాదు అని ఆయన నిరూపించారు. ఈ పడిపోవటం మళ్ళీ లేవడం అనే కాన్సెప్ట్ మనం చార్లీ చాప్లిన్ లేదా బస్టర్ కీటన్ లాంటి సైలెంట్ మూవీ స్టార్స్లో చూస్తుంటాం. వాళ్లు మాటల్లేకుండా కేవలం యాక్షన్తో నవ్విస్తారు గదా. అవును, జాకీ చాన్ కూడా దాదాపు అదే చేశారు. హాలీవుడ్ యాక్షన్ హీరోలు పెద్ద గన్స్ పట్టుకుని సీరియస్గా వెళ్తారు. కాని జాకీ చాన్కు చుట్టూ ఉన్న కుర్చీలు, బట్టలు, గొడుగులు అవే ఆయుధాలు. అంటే ఆయన ఉద్దేశ్యం విలన్లని చంపడం కాదు, వాళ్ల బారినుంచి తప్పించుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఈ మార్పు వల్లే భాషలు, భిన్న సినిమా సిస్టమ్స్ మారినా తన అసలు స్వభావాన్ని వదులుకుండా నిలబెట్టుకున్నారు. ఇంగ్లీష్ రాకపోయినా గ్లోబల్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యారు. అడాప్టబిలిటీకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కింద పడినప్పుడు కలిగే నొప్పికి భాషతో పనిలేదు. ఇదొక యూనివర్సల్ ఎమోషన్. అవును, దానికి తోడు ఆయన యాక్షన్లో ఒక నృత్యం లాంటి లయ ఉంటుంది. కాని ఇదంతా వింటుంటే ఒక సాధారణ శ్రోతకు ఒక డౌట్ రావచ్చు. ఎలాంటి డౌట్? ఒక సినిమా తార జీవితం సామాన్యుల దైనందిన జీవితానికి ఎలా స్ఫూర్తినిస్తుంది అని. ఎందుకంటే మనం రోజు బిల్డింగ్ల మీదుంచి దూకం గదా, మనకి స్టంట్స్తో ఏం పని? చాలా వ్యాలిడ్ ప్రశ్న ఇది. ఈ జీవితం కేవలం సినిమా అభిమానుల కోసం మాత్రమే కాదు. ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగులు, శ్రమిస్తున్న విద్యార్థులు, సృజనాత్మక రంగంలో ఉన్నవారు ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం ఒక పాఠం. అంటే మన రోజువారీ కష్టాలను కూడా ఆయన స్టంట్స్లాగే చూడాలంటారా? ఒక రకంగా అంతే. జాకీ చాన్ జీవితం మనకు నేర్పే అతిపెద్ద పాఠం జాయ్ఫుల్ ఎండ్యూరెన్స్, కష్టాన్ని ఉల్లాసంగా భరించడం. ఆఫీస్లో డెడ్లైన్స్ ఒత్తిడి, ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఇవన్నీ మన పర్సనల్ స్టంట్స్ లాంటివే. ఓహ్, అంటే ఆఫీస్ బాస్ కోపగించుకున్నా దాన్ని కింద పడిపోయినట్లుగా అనుకుని మళ్ళీ లేచి నవ్వాలన్నమాట. అవును, అలా కింద పడినప్పుడు బాధ ఉంటుంది, కాని అక్కడే ఆగిపోకూడదు కదా. మన తప్పు ఎక్కడుందో చూసుకుని ఇంకొంత కొత్తగా మన పనిని మళ్లీ మొదలుపెట్టాలి. అద్భుతంగా చెప్పారు. అంటే సాధనలో ఉల్లాసం కలిస్తే శ్రమ ఇట్సెల్ఫ్ ఒక కళగా మారుతుందన్నమాట. ఖచ్చితంగా. బలం ఎప్పుడూ అజేయంగా కనిపించటంలో ఉండదు. కొన్నిసార్లు అది గాయంతోనూ, చిరునవ్వుతోనూ మళ్లీ నిలబడటంలో ఉంటుంది. వావ్, ఇది చాలా లోతైన ఆలోచన. బలమనేది దెబ్బలు తగలకుండా ఉండటం కాదు, దెబ్బ తగిలినా నవ్వుతూ ముందుకెళ్లడం. ఈ పడిలేచే జీవన పోరాటంలో ఒక అద్భుతమైన లయ దాగి ఉందనిపిస్తోంది. అవును, ఆ క్రమశిక్షణ, సన్నద్ధత మరియు ఆ ఒరిజినాలిటీ కలగలిసిన జీవితం ఒక సంగీతం లాంటిదే. కరెక్ట్గా చెప్పారు. అందుకే సహజంగా ఈ ప్రయాణాన్ని ఒక పాటగా కూడా మనం ఆస్వాదించవచ్చు. మన రిఫరెన్సెస్లో జీవిత స్వరలహరి అనే ఒక మ్యూజికల్ పీస్ ఉంది. అవును, ఆ జీవిత కథలో ఉన్న సహనం, ఉల్లాసం ఒక సంగీతంగా ఎలా మారాయో అందులో చాలా స్పష్టంగా ఫీలవ్వచ్చు. జాకీ చాన్ కేవలం ఫైటర్ కాదు, తన శరీరంతో కవిత్వం రాసిన ఒక గొప్ప జీవన తత్వవేత్త. ఆ పడిలేచే ఎమోషన్ని ఈ జీవిత స్వరలహరిలో పాట రూపంలో తప్పక ఆస్వాదించండి. ఖచ్చితంగా.
మాటల్లో చెప్పలేని భావాలను సంగీతం నేరుగా హృదయానికి చేరుస్తుంది.